దక్షిణ దేశపు రానట ఒకనొక దినాన మన మీద ఏం చేస్తుందట? నేరస్థాపన. ఏమని చేస్తుంది నేరస్థాపన ఇంతకీ? చెప్పండి, మీరు చెప్పండి. దక్షిణ దేశపు రాని మన ఎదురుగా నిలబడి మనల్ని ఏమంటది ఇంతకీ? నేను సొలొమోను జ్ఞానం వినటానికి, ఇంకా నాకు అక్కడ ఏమీ లేదు, ఓన్లీ నా ఇంటెన్షన్ ఏంటి? సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతాల నుండి నెలల తరబడి పరివారాన్ని వెంటబెట్టుకుని రాజ్యాన్ని వదిలేసి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను. మరి నువ్వు పక్కనే చర్చ అయినా రాలేవు. అవునా కదా చెప్పండి? కొంతమంది ఉంటారు అలాగా, పక్కనే కానీ రాబుద్ది కాదు, ఎదురుగానే రాబుద్ది కాదు, పక్కూరే రాబుద్ది కాదు, అరే ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు అంతే రాబుద్ది కాదు. అరే 100,000 కిలోమీటర్ల ప్రయాణం చేసింది ఒక ఆడమనిషి. ఒక రాణి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఎందుకు ప్రయాణం చేసింది? కేవలం అంటే అంత గొప్పది వినడం అంత ఇంపార్టెంటా చెప్పండి? మన బైబిల్ ప్రకారంగా చూచేదానికంటే కూడా దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనికమ్మా ప్రాధాన్యత ఎక్కువ? చెవికి ఎక్కువ ఇచ్చాడు యేసుప్రభు. అందుకే కన్నులు ఉన్నవాడు అనలేదు ఎక్కువ, చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. ఎందుకు అన్నిసార్లు అన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. ఏంటమ్మా? వినుట వలన ఏం కలుగునమ్మా? విశ్వాసం.